అనేకసార్లు మన ఆత్మ సంబంధమైన జీవితంలో మనల్ని శ్రమలు ఆవరించినప్పుడు మనం ఎండిపోయించాం, నిర్జీవం అయిపోతాం, నిరక్తకమైపోయినట్లుంటుంది, నిరీక్షణకు ఆధారం లేకుండా అయిపోతాం. అన్ని శ్రమలు నాకే వచ్చినాయి అనుకుంటాం. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే యోబు కంటే ఎక్కువ నాకే శ్రమలు ఉన్నాయనుకుంటా, దావీదు కంటే ఎక్కువ నాకే ఉన్నాయను, యాకోబు కంటే ఎక్కువ నాకే ఉన్నాయనుకుంటా. ఇంకా సాతాను మనల్ని ఏ దశకి తీసుకెళ్తాడంటే యేసుప్రభు కంటే నీకే ఎక్కువ ఉన్నాయి శ్రమలు అనే దశకి తీసుకెళ్తాడు. అందుకే భగత్ సింగ్ గారు బాగున్న దినాల్లో ఆయన ఉత్తరాలు రాసేటప్పుడు, అంటే టైప్ మిషన్ రాసేటప్పుడు చివరిలో ఒక మాట రాసేవాడు. అది మనం వాడమనుకోండి, మీరు ఎవరైనా వాడితే మంచిది భక్తులు. మామూలుగా మనం ఏం రాస్తే ఎవరికైనా ఉత్తరాలు రాసినా చివరికి యువర్స్ ఇన్ హిజ్ గ్రేస్, ఆయన కృపలో అని రాస్తాం. ఆయన ఏం రాసేవాడంటే ఇన్ హిజ్ ఎటర్నల్ బాండ్స్, ఆయన నిత్య బంధకముల యందు. మానవ జీవితంలో మనము వెళ్ళే మార్గము చాలా కఠినమైనది. అనేకసార్లు స్తుతించడం వీలు కాదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించి ప్రభువుకు తాను లోబరుచుకోవడమే భవిష్యత్తులో భాగం అనుకుంటా. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మట్టుకు కాలే ఉన్నా. ఇన్ని శ్రమలు వచ్చినా కూడా ఇంకా పచ్చగున్నావా? ఎండిపోలే? ఇబ్బంది కాలే? కష్టాలు కాలే? కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, రోగాలు ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడే కనిపిస్తాడు. అన్నీ బాగున్నప్పుడు దేవుడు తప్ప అందరూ కనిపిస్తారు. అందుకే దావీదు అన్నాడు, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎవరు ఆరాధించినా ఎవరు ఆరాధించకపోయినా, నేనైతే నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించెదను. ఈ మాట మీద ఒక 5 విషయాలు కీర్తనలో నుండి మనం పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తాం. నేనైతే, నువ్వైతే ఏం చేస్తావు? మొదటిది 15వ కీర్తన మనించండి, 13:5. 13వ కీర్తన 5వ వచనం. కీర్తన 13:5, Psalm 13 verse 5. నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము. నేనైతే, మొదటి నేనైతే ఏంటి? నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది, ఏలైనగా నీ కృప యందు నేను నమ్మిక ఇచ్చుచున్నాను. అంటే కృపకు రక్షణకి ఇక్కడ కనెక్షన్ ఇచ్చినాడు. ఇదే కనెక్షనే కొత్త నిబంధన ఈజ్ నథింగ్ బట్ ఏ కామెంటరీ ఆఫ్ ఏ ఓల్డ్ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ యాంప్లిఫికేషన్ ఈజ్ రిటర్న్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఇప్పుడు దీన్ని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాం. కృప ద్వారా మనం రక్షించబడి ఉన్నాము, ఎవడను అతిశయపడ వీల్లేదు, ఇది క్రియల వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వరమే. కనుక రక్షణ దేవుని వరం, కృపా భాగ్యం, ఇది దానం, ఇది దేవుడు మన కొరకై ఉచితంగా ఇచ్చిన ఈవి, పుణ్యం. ఈ పదాలు తెలుగులో రోమపత్రికలో మనకు తరచు కనిపిస్తాయి. కృపావరం. దీనికి యోగ్యులం కాదు. వరం పొందటానికి, దానం పొందటానికి, మేలు పొందటానికి, క్షేమం పొందటానికి మనం యోగ్యులం కాదు. వరమిచ్చువాడు ఉచితముగా దయచేసినాడు. మన యోగ్యత ఏంటంటే అక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాశాడు కదా, దేవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. అయితే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ దేవోగ్రతను మనం తప్పించబడి రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకురావచ్చు. ఇది నిత్య రక్షణ, ఇది గొప్ప రక్షణ, ఇది ఉచితంగా ఇవ్వబడిన రక్షణ, ఇది మహిమగల రక్షణ, సదాకాలం ఉండే రక్షణ. అందుకే పరలోక రాజ్యంలో కూడా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, పావనుడా మా రక్షణ కొరకై స్తోత్రములు అన్నారు. మా ఇంటి కొరకై స్తోత్రాలు, ఉద్యోగం కొరకు స్తోత్రాలు, భార్య కొరకు స్తోత్రాలు, భర్త కొరకు స్తోత్రాలు, పిల్లల కొరకు స్తోత్రాలు, బండి కొరకు, కారు కొరకు, ఇవన్నీ ఈ లోకంలో పైకి వెళ్ళిన తర్వాత ఇవేం రావు. దీన్ని బట్టి ఏం స్తోత్రాలు చెల్లించిన పని లేదు. ఒకటి
అదే రక్షణ. కానీ కృప ద్వారా ఈ రక్షణ సంప్రాప్తం చేసినాడు ప్రభు. ఈ కృప దేవుని ద్వారా ఉచితంగా మనం పొందినాం. కృపే యేసుక్రీస్తు ప్రభు. కానీ కొత్త నిబంధనలో మన కొరకై దేవుడు సిద్ధపరిచిన రక్షణ యేసు ప్రభు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించున్న గనక ఆయనకు యేసు రక్షకుడు అనే పేరు. అందుకే ఆ రక్షణ వెల్లడి చేయబడింది. నాథా, నీ రక్షణ లేదా నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచి ఉన్నాను. పాపలమై పాతాళం వైపు పరుగులు తీస్తున్నప్పుడు, బాగు చేసేవారు లేనప్పుడు, సహాయపడేవారు లేనప్పుడు, విడిపించేవారు లేనప్పుడు, మనల్ని ప్రేమించిన దేవుడు మన కొరకే తన కుమారుణ్ణి ఈవిగా యాగముగా ఈ భూమి మీదకి పంపించి ఆయన మన పాపములన్నీ సిలువలో మోయటానికి అప్పగించినాడు. అందుకే సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన దాన్ని బట్టి మనం ఉచితంగా రక్షణ పొందినాం. ఇప్పుడు రక్షణ ఆశీర్వాదము దేవుడు సిద్ధపరిచింది అనుభవిస్తున్నాం. దీని విలువ ప్రస్తుతం మనకు తెలియదు, ఇది మనం వెలకట్టలేము. ఎందుకంటే కీర్తన 49:9 చెప్పబడింది, వారి ప్రాణ విమోచన క్రయధనం గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. దేనికైనా లెక్కగట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక ఇల్లు అయినా విలువ అంచనా వేస్తాం, ఒక స్థలమైనా విలువ అంచనా వేస్తాం, ఒక ఏరియా అయినా విలువ అంచనా వేస్తాం, ఒక ఫ్యాక్టరీ అయినా అంచనా వేస్తాం. లోకంలో ఏదైనా అంచనా వేయటానికి ఎస్టిమేషన్ అంటాం దాన్ని ఉంది. కానీ మన కొరకే యేసు ప్రభు వారు సిలువలో కార్చిన ఆ రక్తం యొక్క క్రయధనము అంచనా వేయటానికి వీలు కాదు. అందుకే అపోస్తలుడైన పేతురు తన పత్రికలో రాశాడు, మీరు క్షేమ వెండి బంగారముల చేత విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము ద్వారా విమోచించబడినారు. కనుక రక్తము యేసుక్రీస్తు ప్రభుది. పాత నిబంధనలో జంతువుల యొక్క రక్తం ద్వారా విడుదల కలిగింది. కొత్త నిబంధనలో సదాకాలం నిలిచిండు దేవుని గొర్రెపిల్ల, జగదుత్పత్తి మొదలుకొని సిద్ధపరచబడిన యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల, పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల మన కొరకై సిద్ధపరిచిన ఉచితమైన రక్షణ ద్వారా మనము ఆ ఈవిని సులభంగా పొందినాం. అందుకే నేనైతే నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించెదను. నమస్కరించడానికి మొదటి హేతువు రక్షణ కలుగజేసే కృపయందు నమ్మిక ఎంచుట. ఈ కీర్తనకారంతో మనం కూడా కలిసి నేనైతే నీ రక్షణను బట్టి హర్షించి నిన్ను నమస్కరించెదను. రెండవది చూస్తామా? కీర్తనలు 5:7. Psalm 5:7. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? రెండవ నేనైతే దేవుని మందిరంలోకి ప్రవేశించినాడు. అంటే ఒక గమ్యం ఉంది, ఒక గురి ఉంది, ఒక స్థలం ఉంది, వెళ్ళే ప్రదేశం ఒకటి ఉంది, ఆరాధించే స్థలం ఒకటి ఉంది. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయంలో
హేబేలును హత్య చేసిన తర్వాత కయ్యను దేశ దిమ్మరై అటు ఇటు తిరుగుతూ సంచారం చేస్తున్నాడు. ఒక అడ్రస్ లేదు, ఆధార్ కార్డే లేదు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అడ్రస్ వచ్చింది, ఆధార్ కార్డు వచ్చింది. అదే యేసుప్రభు యొక్క సిలువ. ఎక్కడ తిరిగినా ఏం చేస్తున్నా? సిలువ దగ్గరికి వస్తున్నా. ఎక్కడున్నా ఏం చేస్తున్నా? మందిరానికి వస్తున్నా. కనుక దేవుని మందిరం యొక్క సమృద్ధిని అనుభవించే అవకాశంలో నీకు తీసుకొని రాబడ్డా. పాత నిబంధన, కొత్త నిబంధన. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను దీన్ని కడతా. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే యేసుప్రభువే మన దేవాలయం. ఆయన్ని అనుభవించడానికి వచ్చినాం, ఆయన దగ్గరికి మనం ప్రవేశించున్నాం, ఆయన్ని ఆరాధిస్తున్నాం. ఆయనే మనకు సమస్తము అయ్యున్న దేవుడు. కనుక ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో దాచు. ఆపద వచ్చినప్పుడు దేవుని మందిరమే, ఇబ్బంది వచ్చిన దేవుని మందిరమే, పారిపోతున్న దేవుని మందిరమే, గుహ అయిన దేవుని మందిరమే. కనుక దావీదు ఇలాంటి అనుభవాన్ని అంతటినీ రంగరింపచేసి, నేనైతే దేవుని మందిరావడంలో ప్రవేశించి నీ పరిశుద్ధ ఆలయం దిక్కు చూచి నమస్కరించేదను. ఇప్పుడు 2 విషయాలు చూసినా. మొదటిది నేనైతే సాల్వేషన్, రక్షణ. రెండవది నేనైతే నీ మందిరావడంలో ప్రవేశించేదను, శాంక్చురీ, పరిశుద్ధ స్థలం, దేవుని మందిరం. మూడవది నేనైతే కీర్తనలు 17 Psalm 17 verse 15. 17వ కీర్తన 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనము చేత నా ఆశ. ఈ మాటలన్నీ మీరు గమనిస్తున్నారా? నేను, నా, నీ దర్శనము, నీ స్వరూపము. అంటే వర్షిప్ ఈజ్ బిట్వీన్ ఓన్లీ 2 people. One is God, the other is a sinner saved by grace. కృప ద్వారా రక్షణ పొందిన వ్యక్తి దేవాతి దేవునితో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకోవడం ఇక్కడ ఆరాధనగా కనిపిస్తుంది. అనేకసార్లు ఇలా సమిష్టిగా మనం చేరి వచ్చిన వ్యక్తిగత ఆరాధన చేస్తుంటాం. అలా చేయాలనే చెప్తాం. కానీ మనమేంటి, మమ్మల్ని అందరూ రక్షించినాం, మమ్మల్ని అందరిని కాపాడినాం, ఆ తర్వాత ఎప్పుడో చేయొచ్చు. నీ సంగతి ఏంటి? నేనైతే నీ మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనము చేత నా ప్రతి ఆశను తీర్చుకుంది. పాట మాత్రం బలిపాడుతుంటాం, యేసు ప్రభు నీ ముఖ దర్శనము చే. పాడేవాళ్ళు చెప్పండి, నేను పాడను. ఎందుకంటే నా జీవితం అలాగ లేదు. నా ఆశ ఆయన ముఖ దర్శనం చే తీర్చుకుంటానా? పర్సులో డబ్బులు, ఇంకేంటి, కంప్యూటరు, మొబైల్ ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్లు, సోషల్ మీడియా, ఇవన్నిటితో మన ఆశలు తీర్చుకోవాలని మనం ప్రయత్నం చేస్తాం. 73:25. ఎవరు అది మీదే, నాది కాదు. నేనేమంటాను, లోకము నాకుండగా నీవు అవసరమే లేదు. ఈ టైప్ ఉండేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? లేరా? మన జీవితం అదే. నోరు అది కాదు కాకపోవచ్చు, కానీ జీవితం మాత్రం అదే. ఈ కీర్తనకాడు ఏమన్నాడంటే, నీవు నాకుండగా లోకం లేదు, అక్కర్లేదంటే అర్థం ఏంటి? నీతోనే నా ఆశ తీర్చుకుంటాను. నువ్వు లేకపోతే నేను లేను. నువ్వు ఉంటే నేనుంటా, నువ్వు లేకపోతే నేను లేను. కనుక అలాంటి దేవుడు మనకు దేవుడిగా దొరికాడు. మనం పూర్వం ఎలాగుంటే దేవుని వాక్యంలో చెప్పబడింది కదా, ఎవరు అన్గాడ్లీ, దేవుడు లేని వ్యక్తులుగా ఉంటిరి, లేదా భక్తిహీనులుగా ఉంటిరి, వాగ్దానం లేకుండా ఉంటిరి, ధర్మశాస్త్రం లేకుండా ఉంటిరి, సున్నతి లేకుండా ఉంటిరి, వాగ్దానం లేకుండా ఉంటిరి, మహిమ లేకుండా ఉంటిరి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా దేవుడు మనందరినీ వీటిలోనికి తీసుకుని వచ్చినాడు. ఇప్పుడు దేవుడు మనకు దొరికాడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు అయినాడు. కనుక మనకు దేవుడు దొరికాడు. దేవుడు అక్కడే, దేవునికి నేను నరులకును మధ్యవర్తి అక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. 1 తిమోతి 2:5 అనుకుంటా. కనుక వీ నో హూ గాడ్ ఈజ్. దేవుడు అంటే ఎవరో మనకు తెలుసు. వీ నో వాట్ గాడ్ ప్రామిసెస్ ఆర్. దేవుని యొక్క వాగ్దానాలు ఏంటో తెలుసు.
దేవుని యొక్క మహిమ ఏంటో యేసుక్రీస్తు ప్రభువులో వెల్లడి చేయబడడం మనకు తెలుసు. దేవుని మందిరం అంటే తెలుసు, దేవుని సంఘం అంటే తెలుసు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంలోనికి మనం తీసుకురాబడి ఈ దేవుని యొక్క సంతృప్తిలోనికి మనం వచ్చినాం. అంతకుముందు లోకం, పాపం యొక్క ఆకర్షణలు అవన్నీ మనం ప్రభావితం చేస్తూ మన శరీరాన్ని లోబర్చుకొని, బైబిల్లో రాయబడింది కదా, పూర్వము మీరు పాపమునకు దాసులై ఉంటిరి, యు బికేమ్ స్లేవ్స్ టు ద సిన్. సినిమా చూడమంటే ఆపుకునే కళ్ళు ఎవరికైనా ఉన్నాయా? సినిమాకి వెళ్ళంటే ఆగిపోయే పాదాలు ఎవరికైనా ఉన్నాయా? ఇలాగ ఉంటిరి. ఇప్పుడైతే మీరు నీతికి దాసులైతేరే. వాట్ ఏ గ్రేస్. అందుకే భక్త్ సింగ్ గారు బాగున్న దినాల్లో ఆయన ఉత్తరాలు రాసేటప్పుడు, అంటే టైప్ మిషన్ రాసేటప్పుడు చివరిలో ఒక మాట రాసేవాడు. అది మనం వాడమనుకోండి, మీరు ఎవరైనా వాడితే మంచిది భక్తులు. మామూలుగా మనం ఏం రాస్తే ఎవరికైనా ఉత్తరాలు రాసినా చివరికి యువర్స్ ఇన్ హిస్ గ్రేస్, ఆయన కృపలో అని రాస్తాం. ఆయన ఏం రాసేవాడంటే ఇన్ హిజ్ ఎటర్నల్ బాండ్స్, ఆయన నిత్య బంధకముల యందు. అదే పౌలు అంటాడు కదా, నేను ఆయన బంధకాల్లో ఉన్నాను. బట్ ఏ గ్రేస్ ఇట్ ఈస్ టు బి ఎన్స్లేవ్డ్ బై ద క్రాస్. సిలువ బంధకాల చేత బంధించబడ్డం క్రైస్తుని యొక్క భాగ్యం. పాత నిబంధనలు వచ్చేబడి ఈ మాట ఏంటంటే, నేనైతే నీ ముఖ దర్శనం చేత నా ప్రతి ఆశ తీర్చుకుంటాను. లోకములు ఇవన్నీ మనకు చూసినప్పుడు యేసు ప్రభువుని చూస్తే ఎంత బాగుండాలని అనుకుంటాం. అరుదుగా కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, రోగాలు ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడే కనిపిస్తాడు. అన్నీ బాగున్నప్పుడు దేవుడు తప్ప అందరూ కనిపిస్తారు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత గొర్రెపిల్ల సింహాసనాసీనుడై ఉన్నట్టు మనం చూస్తాం. ఆయన వల్లే మనం ఉండబోతున్నాం. ఆయనతో పాటు సదాకాలం ఉంటాం. నేనైతే కృపగల నీతి యందు నమ్మిక ఉంచున్నాను, ఎందుకంటే రక్షణను బట్టి హర్షిస్తున్నాను. నేనైతే మందిరంలోకి వస్తున్నాను. మూడవది, నేనైతే నీ ముఖ దర్శనం చేత నా ప్రతి ఆశను తీర్చుకుంటాను. నాలుగోది చూస్తామా, కీర్తనలు 52, Psalm 52 verse 8. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దావీదు కీర్తన ఎలాంటి పరిస్థితుల్లోనో రాసినారు చూడండి. 52వ కీర్తన పైన, ఇదమీడైన దోయగ సౌలు వద్దకు వచ్చి దావీదు అహీమేలు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు, దావీదు రచించిన దైవ ధ్యానం. ఈ ధ్యానాలు ఆధ్యాత్మిక సంకలనాలు, అనూహ్యమైన అనుభవాలు క్రైస్తవ జీవితానికి పరిపక్వతను చేకూర్చే సాక్ష్యం. అది ఆరాధన. పెదవులు కాదు పలికింది, ఉదయం ప్రతిధ్వనించింది. ఆరాధన అంటే మన పెదవులు పలుకుతాయి, ఉదయం మాయమైపోతుంది. దావీదు అలా కాదు. పెదవులు, హృదయం, కళ్ళు, చేతులు, కాళ్ళు, సమస్తం 10 తంతుల సితార. వాయిద్యం కాదు. ఒకసారి చెప్పనా, తెలుగు అర్థమైద్దా మీకు? ఇంగ్లీష్ మీడియం అనుకుని నిన్నంతా. ఆ 10 తంతుల సితార ఆయనే. అందుకే దేవుని సన్నిధిలో సజీవ యాగముగా అర్పించుకున్నాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మట్టుకు కాలే ఉన్నా. ఇన్ని శ్రమలు వచ్చినా కూడా ఇంకా పచ్చకున్నావా? ఎండిపోలే? ఇబ్బంది కాలే? కష్టాలు కాలే? ఇక రాసిన కాంటెస్ట్ ఏంటి? తన వేర్ అబౌట్స్ అన్ని పోయి శత్రువుకి తెలిసిపోయినాయి. ఎక్కడున్నాడో తెలిసిపోయింది. ఇలాంటి పరిస్థితులు ఇంకా పచ్చకుంటావా? ఇంకా ధైర్యంగా ఉంటావా? ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటావా? నేనైతే ఎలాంటి శ్రమలు వచ్చినా ప్రభువుతో పచ్చగా ఉంటా. అది కీర్తనకారుని యొక్క అనుభవం. సఫరింగ్, శ్రమలు. అనేకసార్లు మన ఆత్మ సంబంధమైన జీవితంలో మనల్ని శ్రమలు ఆవరించినప్పుడు మనం ఎండిపోయించాం, నిర్జీవం అయిపోతాం, నిరక్తకమైపోయినట్లుంటుంది, నిరీక్షణకు ఆధారం లేకుండా అయిపోతాం. అన్ని శ్రమలు నాకే వచ్చినాయి అనుకుంటా. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే యోబు కంటే ఎక్కువ నాకే శ్రమలు ఉన్నాయనుకుంటా.
దావీదు కంటే ఎక్కువ నాకే ఉన్నాయను, యాకోబు కంటే ఎక్కువ నాకే ఉన్నాయనుకుంటా. ఇంకా సాతాను మనల్ని ఏ దశకి తీసుకెళ్తాడంటే యేసుప్రభు కంటే నీకే ఎక్కువ ఉన్నాయి శ్రమలు అనే దశకి తీసుకెళ్తాడు. దట్స్ ఫ్యాలసీ, దట్స్ హిపోక్రసీ. మనకున్న శ్రమలు చులకనివి అని కొత్త నిబంధనలో పౌలే రాశాడు. కొత్త నిబంధనలు ఎవరైనా ఎక్కువ శ్రమ పడినారు క్రీస్తు కొరకు అంటే అపోస్తలుడైన పౌలు. అలాంటి ఆయన పొందిన శ్రమలే చులకనం అంటే మనమేమనల్లా నానో పార్టికల్. ఈ నానో పార్టికల్ని పట్టుకుని మనమేమనుకుంటాము, ఇనుప తలుపులు ఇత్తడి గడియలు ఎలాగ భరించాలా అని అనుకుంటాం. నానో పార్టికల్కి ఇనుప గడియలకి ఇత్తడి తలుపులకి ఏమైనా రిలేషన్ ఉందా? కార్రిలేషన్ ఉందా? కొలాబరేషన్ ఉందా? కోఆపరేషన్ ఉందా? ఏ ఆపరేషన్ లేదు దానికి. దెర్ ఇస్ నో కంపారిజన్. యేసు ప్రభు యొక్క సిలువ మన శ్రమలన్నింటిలో మనకు ఆధారం. ఆయన చూస్తే ఆయన బాధ, ఆయన వేదన, తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడాలతో దున్నుట, ప్రక్కలో బల్లెపోటు, ఆ సిలువలో అచేతనుడిగా మన కొరకై లోకరక్షకుడు వేలాడదీయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా ఎట్టి శ్రమలో ఉన్న వారికైనా ఊరట, ఆదరణ, ఆయన వాక్యం ద్వారా నెమ్మది మనకు కలిగించడానికి ఆధారమైంది. నేనైతే ఇప్పుడు దాకా 4 చూసాం. మొదటిది ఏంటి? శాల్వేషన్, రక్షణను బట్టి హర్షిస్తా. రెండవది ఏంటి? శాంక్చురీ, దేవుని మందిరంలో ప్రవేశించి ఆరాధిస్తా. మూడవది ఏంటి? నేనైతే నీ ముఖదర్శనం చేత నా ఆశ తీర్చుకుంటా, సాటిస్ఫాక్షన్. నాలుగవది ఏంటి? నేనైతే మందిరంలో పచ్చని ఒలీవ దాని వలె ఉంటా, సఫరింగ్. నా శ్రమల్లో కూడా నేను యెహోవాను బట్టి హర్షిస్తా. 5వ దాకా చూస్తామా? కీర్తనలు 75:9. Psalm 75:9. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. నిత్యము కీర్తించడం వీలవుద్దా? నిత్యము ఆరాధించడం వీలవుద్దా? సర్వీస్, దేవుని సేవించడం. సో మనకు అన్ని పరిస్థితులు బాగుంటేనే ఆరాధిస్తాం. కొంతమందిని ఆరాధించమంటే ఏం చేసాడని దేవుడు ఆరాధించాలా అని అనుకుంటాం. ఏదో ఆరోగ్యం ఇచ్చినాడు కదా, కొంతమంది రాత్రి పడుకొని ఉదయం లేలేకపోయినారు కదా, మనం లేచే అవకాశం అని ఇచ్చినాడు కదా. లేచి లాభం ఉందండి, పాపం చేయడమేగా. అది కూడా పాయింటే. కానీ ప్రభువుని ఆరాధించే గుంపులో ఉంటే చాలా మంచిదే. ఆయన ఆరాధించడానికి ఆయన మనల్ని భూమి మీద జీవప్రాప్తులుగా చేశాడు. అందుకే ఆయన ఆరాధించట కొరకే మనం చేరి వస్తాం. ఇప్పుడు నేనైతే నిత్యం ఆయన్ను స్తుతించేదను. దావీదు నిత్యము నిత్యము నిత్యం అనే పదాలు అప్పుడు వాడుతూ వచ్చినాడు. ఇది ఎలాగ సాధ్యము? మనం పాస్ అయినప్పుడు దేవుని స్తుతించమంటే బాగా స్తుతిస్తాం, ఫెయిల్ అయితే జీతం వచ్చిన మొదట ఆదివారం స్తుతించండి అంటే ఎంత ఆరాధన వస్తుందో. జీతం రాని దినాలు స్తుతించమంటే, ఉద్యోగం వచ్చినప్పుడు స్తుతించమంటే ఎలాగొస్తుందో ఆరాధన. ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కదా. రోగం బాగైనప్పుడు స్తుతించమంటే చాలా బాగా స్తుతిస్తాం. రోగం ఎక్కువైపోయి అంబులెన్స్లో పెడుతున్నాడు, బ్రదర్ ప్రభుని స్తుతించండి అన్నారు అనుకోరా. ఈ చిత్రంగా చూస్తే ఏంటి స్తుతించేది? నేనైతే నిత్యము ఆయన్ని స్తుతించేదను. ఇది ఒకసారి చెప్పిన మాట కాదు, చాలాసార్లు చెప్పాడు. 34:1 కూడా అదే మాట రాశారు. నిత్యం స్తుతించడం వీలవుద్దా? ఒకవేళ దావీదు సంగతే మనం ఆలోచిస్తాము. దావీదు గొలియాతును చంపినప్పుడు స్తుతించవచ్చు, కానీ తన భార్య దావీదుని హేళన చేసిందే. రోడ్డు మీద ఎంత చక్కగా నాట్యమాడో తెలుసా? అప్పుడు ప్రభువా స్తోత్రాలు, మా ఆవిడికి మంచి మనసు ఇచ్చినావు అని స్తుతించింటాడా? మరి స్తుతించినట్లేగా. దావీదు అభిషేకించబడి రాజు అయిన తర్వాత సింహాసనం మీదకి వచ్చినప్పుడు ప్రభు స్తుతించవచ్చు. కానీ అదే సౌలు ఆయన తరుముతున్నప్పుడు కౌజు పిట్ట వల్లే మిన్నల్లి వల్లే స్తుతించడం వీలవుద్దా? దావీదు అంతఃపురంలో ఉన్నప్పుడు దేవుడు స్తుతించవచ్చు, కానీ అదుల్లాము గుహలో ఉన్నప్పుడు స్తుతించడం వీలవుద్దా? దావీదు ఆరోగ్యంగా ఉన్నప్పుడు స్తుతించవచ్చు, కానీ దావీదుకు బెత్షెబా ద్వారా కలిగిన కుమారుడు చనిపోయినప్పుడు స్తుతించడం వీలవుద్దా?
దావీదు బాగున్నప్పుడు స్తుతించవచ్చు, కానీ దావీదు ఇంట్లో వారే తన కళ్ళు ఎదుటి చెరబడినప్పుడు స్తుతించడం వీలవుద్దా? చెప్పరేంటి? మన కొన్ని పరిస్థితులు వస్తేనే బైబిల్ ముట్టుకోబుద్ధి కాదు, ప్రార్థన చేయబుద్ధి కాదు, మందిరం గురించి ఆలోచించబుద్ధి కాదు. ఇవన్నీ ఎలాగ తెలుసు బ్రదర్ మీకంటే మనం అంతా ఒకటి అయిపోయాగా. కానీ ఆయన చాలా భిన్నమైన వ్యక్తి. నేను గుహలో ఉన్నా, నా కొడుకు నన్ను తరుముతున్నా, అబ్షాలోం చనిపోయినాడని ఒకడు వర్తమానం తెచ్చినాడు. అయ్యో అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోయింటే ఎంత బాగుంచు. ఇప్పుడు స్తుతించడం వీలవుద్దా? మానవ జీవితంలో మనము వెళ్ళే మార్గము చాలా కఠినమైనది. అనేకసార్లు స్తుతించడం వీలు కాదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించి ప్రభువుకు తాను లోపరుచుకోవడమే భవిష్యత్తులో భాగం అనుకుంటా. అదే సజీవమైన బలి, అదే సజీవమైన ఆరాధన. పెదవులతో ఆరాధన రాకపోవచ్చు, కానీ హృదయంలో దేవుని చిత్తానికి తాను సెల్యూట్ చేయడం, నమస్కరించడం. మనం కూడా దావీదుతో కలిసి భర్త ఎలాగున్నా, భార్య ఎలాగున్నా, పిల్లలు ఎలాగున్నా, బంధువులు ఎలాగున్నా, విశ్వాసులు ఎలాగున్నా, ఎవరు ఎలాగున్నా సరే, నేనైతే 5 పనులు చేస్తా. మొదటిది సాల్వేషన్, రక్షణను బట్టి హర్షిస్తా. నేనైతే దేవుని మందిరానికి వస్తా, శాంక్చురీ. మూడవది, నేనైతే సాటిస్ఫైడ్, నా ప్రభువుని చూసే తృప్తి పొందుతా. నాలుగవది, నేనైతే శ్రమలో పచ్చగా ఉంటా, సఫరింగ్. ఐదవది, ఆఖరిది, నేనైతే ఆయన స్తుతించడం మానేయను. యోబు చేసింది ఇదే కదా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగునగాక. దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. ఆరాధనలో అమోఘమైనది ఇది. ప్రభు చిత్తానికి ఒక మనుష్యుడు తాను సజీవ బలిగా అర్పించుకొనట. ఇది అనుభవంతో భక్తులు మనకు నేర్పించే ఆరాధన.